అక్కడ ఒక 5-6 సినిమాలు చేసింది. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు మలయాళ సినిమాలు ఎక్కువ చేసింది. మలయాళీ కాబట్టి ఆవిడ ఎక్కువ మలయాళ సినిమాలు చేశారు. ఆవిడ భారతరాజా గారు పెట్టిన పేరు రుద్ర. ఎందుకు రుద్ర అని పెట్టారంటే రాధకు పేరు పెట్టింది ఆయనే, రేవతికి పేరు పెట్టింది ఆయనే. సో ఆర్తో స్టార్ట్ అయ్యేటట్టు రుద్ర అని పేరు పెట్టారు ఓకే అశ్విని గారికి అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అశ్విని అని పేరు మార్చేసుకున్నారు ఆవిడ. ఓకే ఎక్కడికి మన తెలుగుకి వచ్చేసి. తెలుగులో ఆంటీ అని జయసుధ గారితో ఒక సినిమా చేశారు. దాంట్లో ఒక పాత్ర వేసింది ఆవిడ ఆంటీ. తర్వాత శ్రీహరి గారితో గణపతి అని పోలీసు అనే 2 సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 2 సినిమాలు శ్రీహరి గారితో హీరోయిన్గా చేసింది. తర్వాత పోలీస్ ఫస్ట్ ఫిల్మ్ పోలీస్ ఫస్ట్ ఫిల్మ్లో చేసింది హీరోయిన్గా. తర్వాత గణపతి అనే సినిమాలో కూడా చేసింది. గణపతి అంటే మన మన కొలీగ్ హరి అని ఉండేవాడు, అతను డైరెక్టర్ గణపతి ఏమండి. ఆ తర్వాత హిట్లర్కి 5 సిస్టర్స్లో ఒక సిస్టర్గా చేసింది. 5 సిస్టర్లో ఒక సిస్టర్గా చేసేది. తర్వాత ఆ అంతరంగాలు అనేది సినిమా రాశారు. ఇలాగా దాదాపుగా ఒక 40 సినిమాల్లో యాక్ట్ చేశారు. మలయాళం, తమిళు, తెలుగు కలిపి దాదాపుగా ఈ సినిమాలన్నిటి కలిపి. తర్వాత ఈ అంతరంగాల సీరియల్లో ఆవిడ తీసుకున్న తర్వాత సుమన్ గారు రాశారు దానికి. రామోజీ గారు అబ్బాయి సుమన్ గారు రైటరు, పర్యవేక్షణ, దర్శకత్వ పర్యవేక్షణ అన్నీ ఆయనే. దాంతో ఆ యొక్క ఫేవరెట్ హీరోయిన్ అయిపోయారు ఈవిడ అశ్విని గారు.